అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు డోరా కేక్ చూపించబోతున్నానండి. మైదా లేకుండా, అలాగే ఎగ్ లేకుండా, షుగర్ లేకుండా, ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా చాలా హెల్దీగా చూపించబోతున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ డోరా కేక్ని బయట తెచ్చే బదులు ఇంట్లో ఇలా హెల్దీగా ప్రిపేర్ చేయండి. వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అలాగే మీకు కూడా ఎలాంటి టెన్షన్ ఉండదండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ డోరా కేక్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా జల్లెడ పెట్టేసి 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసేసుకోండి. మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండిని కూడా వాడుకోవచ్చు, కానీ గోధుమ పిండి అయితే బెస్ట్ అనమాట. ఆ తర్వాత 1/2 కప్పు బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను. ఇది బెల్లం పౌడర్ అండి. మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో బాగా అవైలబుల్గా ఉంటుంది ఈ బెల్లం తురుము అనేది. ఈ బెల్లంకి బదులుగా షుగర్ కూడా వాడుకోవచ్చండి. ఒకవేళ మీరు షుగర్ యాడ్ చేసుకుంటే 1/2 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1/4 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ అయినా ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడు ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా జల్లించుకోండి. గోధుమ పిండికి బదులుగా మైదా పిండి, బెల్లంకి బదులుగా షుగర్ చెప్పాను, కానీ వీలైనంత వరకు పిల్లలకి మైదా పిండి, షుగర్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. చూడండి, ఈ బెల్లం కొంచెం ఇలా జల్లెడ అవ్వట్లేదని చెప్పేసి ఇలా స్పూన్తో కొంచెం స్మాష్ చేశానమాట. ఇదిగోండి, ఇలా జల్లించుకొని ఈ పౌడర్స్ అన్నిటిని బాగా కలిపేసుకోండి. మీరు గనక బెల్లం పౌడర్ కాకుండా తురిమిన బెల్లం తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసి ఆ బెల్లంని కరిగించుకొని అప్పుడు ఫిల్టర్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నాను. తేనె యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకోండి. ఈ పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోండి. తురిమిన బెల్లం గనక ఫిల్టర్ చేసుకుంటుంటే ఈ పాలు యాడ్ చేసే ముందు కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా కేక్ బ్యాటర్ అయితే ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెంట్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మనం ఇలా పిండిని పైకి ఎత్తితే రిబ్బన్ కటింగ్ లాగా ఇలా రిబ్బన్ పడినట్టు పడాలన్నమాట. మీరు మరీ ఒకేసారి పాలు యాడ్ చేసుకోవద్దు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఒక్కొక్కసారి కప్పు పాలు సరిపోవచ్చు, లేదా 1 టేబుల్ స్పూన్ ఎక్కువ పట్టొచ్చు, లేదా 1 టేబుల్ స్పూన్ తక్కువ పట్టొచ్చు. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇదిగోండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా పిండిని పైకి తీసుకుంటే మనకి రిబ్బన్ పడ్డట్టు పడాలన్నమాట. ఇదిగోండి, ఇలా పడాలి. ఇది పర్ఫెక్ట్ అనమాట. అయితే మా బాబు వచ్చేసి కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేయమ్మి, బాగుంటుంది అని అన్నాడు. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. జస్ట్ 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసేసానమాట. ఈ వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి మరొకసారి మిక్స్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి నాన్ స్టిక్ పాన్ మాత్రమే పెట్టుకోండి. నాన్ స్టిక్లో అయితేనే ఈ డోరా కేక్ అనేది బాగా వస్తుంది. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ ఇలా వేసేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం బాగా తుడిచేసేయండి. ఆయిల్ మొత్తం తుడిచేసేయండి. మనకి ఈ కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా రావటం కోసం కొంచెం ఆయిల్ అప్లై చేసి దాన్ని తీసేసామన్నమాట. ఫ్లేమ్ అనేది కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గుంట గరిట ఇలా తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వేసేసేయండి. జస్ట్ కొంచెం అలా టచ్ చేయండి, ఇలా వెడల్పైపోతుంది, లేకపోతే అసలు దానంతటా అదే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు దీన్ని కాలనివ్వండి. ఆ తర్వాత దీన్ని ఇలా తిరగవేసేసి ఇంకొక 2 నిమిషాల పాటు కాల్చుకోండి. అంతేనండి, డోరా కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా వేసేసుకోండి. మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను. ఆ క్వాంటిటీ అనేది సేమ్ పడటం కోసం ఒకే ఒక గరిటె పెట్టేసుకొని దాంతోనే 1 గుంట గరిట అని చెప్పేసి అలా పెట్టేసుకోండి. అప్పుడు మీకు అన్నీ ఒకే షేప్లో వస్తాయన్నమాట. మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ వెయిట్ చేస్తే ఇదిగోండి, ఇలా
మంచి కలర్లో వస్తుంది. ఆ తర్వాత ఇలా తిప్పేసుకొని ఇంకొక 2 మినిట్స్ కూడా అది కాల్చేసుకొని తీసుకొని పెట్టేసుకోవడమేనండి. ఇలా వరుసగా డోరా కేక్స్ అన్నీ వేసుకోండి. మంచి కలర్ఫుల్గా మంచి అరోమాతో భలే ఉన్నాయండి. మనం బెల్లం వాడాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా స్వీట్ స్మెల్, చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలాగే అయినా తినేసేయచ్చండి. ఇలా ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో చూడండి. లేదంటే ఇలా చాక్లెట్ సిరప్ కానివ్వండి, లేదా చాక్లెట్ న్యూటెల్లా కానివ్వండి, లేదా నేనైతే పీనట్ బటర్ ఇలా అప్లై చేసేస్తున్నాను. దీని మీద కొంచెం చాక్లెట్ సిరప్ కూడా వేసేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోవచ్చండి. ఈ కేక్ టేస్ట్ని ఇంకొంచెం పెంచడానికి మాత్రమేనండి. ఇవేమీ లేకపోతే ప్లెయిన్గా అలాగే తినేసేయచ్చు ఆ కేక్ని. ఇలా వేడిగా ఉన్నప్పుడైతే చుట్టూ ఇలా మనం ప్రెస్ చేసేస్తే అతుక్కుపోతుందనమాట. ఇది కొంచెం చల్లారింది కాబట్టి బాగా గట్టిగా అతుక్కోలేదు. ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే డోరా పాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా ఫాస్ట్గా చేసేయచ్చండి. 10 మినిట్స్ కూడా పట్టదు. స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి రెడీ చేసి పెట్టేసేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.